మార్నింగ్ సార్. సార్ ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి సార్. మనం బయటికి వెళ్ళినా కూడా వాళ్ళు ఒక్కొక్క దాని గురించి క్వశ్చన్ చేస్తుంటారు. ఒక ప్రొడక్ట్స్ గురించి మనం ప్రమోట్ చేయాలన్నా లేదా అగ్రి పరంగా ఎలా చూసుకున్నా కూడా ఆ ప్రొడక్ట్స్ మనకు అవగాహన అనేది కంపల్సరీ ఉండాలి సార్. అది లేకపోతే ఏం చేయలేము. సో అది జూమ్ ద్వారా అయితే నేర్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి సార్. ఓకే, సో నాలెడ్జ్ అయితే ఉండాలి, అంతేనా? ఓకే, అది జూమ్ ద్వారా నేర్చుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ సునీత గారు, మనకేముండాలి వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే మనకేముండాలి? నాలెడ్జ్ ఉండాలా, నెక్స్ట్ ఓపిక కూడా ఉండాలా సార్? నాలెడ్జ్ ఉండాలి, ఓపిక ఉండాలి. ఓకే, వెరీ గుడ్, సూపర్. ఎంత రిస్క్ అయినా నేను ఎదుర్కొంటాను ఖచ్చితంగా అనే ధైర్యం కూడా ఉండాలి సార్. ఓకే, సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ సూపర్ అండి. నాలెడ్జ్ ఉండాలి, ఓపిక ఉండాలి, ధైర్యం ఉండాలి. నెక్స్ట్ రమాదేవి గారు. గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నాలెడ్జ్ ఉండాలి, ప్రతి ప్రొడక్ట్ గురించి తెలిసి ఉండాలి, ధైర్యం ఉండాలి. వాళ్ళు మాట్లాడేదానికి మనము సమాధానం వాళ్ళు అడిగిన విధానానికి వాళ్ళ మైండ్ చదివే విధంగా తయారవ్వాలి. ఒక మొత్తానికి అన్ని క్వాలిటీస్ ఉండి వెళ్ళి మాట్లాడాలి సార్. మనము అంటే ఏది ఎదురొచ్చినా కూడా తీసుకొని ఓపిక అనంత వరకు అన్ని క్లారిటీ ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి సార్. ఓకే ఓకే, ఒకళ్ళొక పాయింట్ యాడ్ చేస్తున్నారు. సూపర్. క్లారిటీ ఇచ్చి క్లారిటీ ఇవ్వాలి. సో వేరే వాళ్ళకి మనం క్లారిటీ ఇస్తే సక్సెస్ వస్తుంది. అంటే మనం సక్సెస్ అవ్వాలంటే మనకి ఏమి ఉండాలి అనేది ఫస్ట్ నా క్వశ్చన్ వచ్చేసి, మనం సక్సెస్ అవ్వడానికి వెస్టేజ్ బిజినెస్ లో మనకి ఏమి ఉండాలి అనే దాంట్లో. సో ముగ్గురు చెప్పిన దాంట్లో నాలెడ్జ్ అనేది ఉండాలన్నారు, రైటా? సో ఓపిక, ధైర్యం, ఇవన్నీ ఓకే. ముఖ్యంగా సంధ్య గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెస్టేజ్ లో మనకి మనం ముందు సక్సెస్ సో వేరే వాళ్ళకి మనం క్లారిటీ ఇస్తే సక్సెస్ వస్తుంది అంటే. ఓకే, మాట్లాడండి సార్. హెల్త్ ఉండాలి ప్లస్ ప్రొడక్ట్స్ పైన నాలెడ్జ్ ఉండాలి. మనం చెప్పే దాంట్లో 100% మనము వాళ్ళకి చెప్పే దాంట్లో మనకు 100% గ్యారంటీ ఉండాలి. వాళ్ళకి నమ్మేట్టుగా మనం చెప్పాలి. అప్పుడే మనది సక్సెస్ అవుతుంది సార్. ఖచ్చితంగా మనం చెప్తే అంత గట్టిగా. చెప్పండి. మన హెల్త్ వెల్త్ ఉండాలి సార్. హెల్త్ వెల్త్ ప్రొడక్ట్స్ పైన నాలెడ్జ్ ఉండాలి. మనం చెప్పేదాన్ని బట్టి కూడా మనకు అంత లౌడ్ గా మనం చెప్పాలి. అవతల వాళ్ళు బిలీవ్ కావాలి. మనం చెప్పేదాన్ని ప్రొడక్ట్స్ పైన మనం ఏదైతే చెప్తూ ఉంటామో అవతల వాళ్ళు బిలీవ్ కావాలి మనం చెప్పే విషయాన్ని బట్టి. ఓకే, అవతల వాళ్ళు నమ్మాలంటే, బిలీవ్ చేయాలంటే వాళ్ళకి దగ్గర ఏముండాలి? ప్రొడక్ట్స్ పైన నాలెడ్జ్ ఉండాలి సార్. మనది స్పిరిట్ ఉండాలి. మనకు ఖచ్చితంగా స్పిరిట్ ఉండాలి, ఖచ్చితంగా. ఓకే, వెరీ గుడ్, సూపర్ సూపర్ సంజయ్ గారు. థాంక్స్. సో సరిత మేడం, సునీత మేడం, సంజయ్ మేడం, రమాదేవి గారు. సో ఓన్లీ లేడీస్ మాత్రమే, అంటే లేడీస్ ఫస్ట్ అనేది ఇక్కడ కూడా పాటిస్తున్నారా ఏంటి? సో లేడీస్ ఫస్ట్ అంటే అంటారు కదా, అందుకని ఇక్కడ నలుగురు మాట్లాడిన వాళ్ళు లేడీసే. ఏం జెంట్స్ కి తెలియదా? వెస్టేజ్ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే మనకి ఏమి ఉండాలి? మనకి మీన్స్ నాకేమి ఉండాలి, మీరు అనుకోండి ఏమి ఉండాలి, మీరు సక్సెస్ అవ్వాలంటే మీకు ఏమి ఉండాలి? ఇంకెవరు లేరా? ఓకే, రైట్. సో ఇక్కడ రెస్పాన్స్ అయిన వాళ్ళలో చాలా మందికి ఓకే, షేక్ బదూర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సక్సెస్ కావాలంటే మంచి అంటే చెప్పడానికి ఆరోగ్యం ఉండాలా, మా వేరే వాళ్ళకి చెప్పడానికి ధైర్యం ఉండాలి సార్. వినిపిస్తుందా సార్?
సార్ మాట్లాడండి. హలో. మాట్లాడండి. సార్ వేరే వాళ్ళకి చెప్పడానికి ధైర్యం ఉండాలి ఫస్ట్. మనం సక్సెస్ఫుల్ కావాలంటే మనం చెప్పండి సక్సెస్ఫుల్ కావాలంటే ధైర్యం ఉండాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వేరే వాళ్ళకి చెప్పడానికి మంచి చెప్పడానికి ఎనర్జీ కానీ ఉండాలి సార్. ధైర్యం ఉండాలా? ధైర్యం ఉండాలి. ఓకే, ఇంకా మంచి తెలుసుకుంటారు. మంచి తెలిసి ఉండాలి మనకు. అంటే అన్ని ప్లేస్ వాళ్ళు ఏమి వాళ్ళు ఏమి చెప్పడానికి ధైర్యం ఉండాలా. అన్ని తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, సూపర్. సేల్స్ జరగాలంటే ఇప్పుడు మీ కిరాణా షాపా? అవును సార్, ఓకే, కిరాణా షాపు. వెరీ గుడ్. సో ధైర్యం ఉండాలి, సేల్స్ బాగా జరగాలి, అంతేనా? అవును సార్. ఓకే, వెరీ గుడ్, సూపర్ సూపర్ అండి షేక్ బహదూర్ గారు. సో చాట్ బాక్స్ లో కూడా కొంతమంది పెడుతున్నారు, మన మీద మనకి నమ్మకం, కాన్ఫిడెంట్ ఉండాలి. ఓకే, ఇంకా సో నాలెడ్జ్ ఉండాలి. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో ఇక్కడ రెస్పాన్స్ అయిన వాళ్ళలో రిపీటెడ్ గా వచ్చింది నాలెడ్జ్. సో నాలెడ్జ్ ఉండాలి, ధైర్యం ఉండాలి. నలుగురు చెప్పారు ధైర్యం ఉండాలని. ఓకే, మిమ్మల్ని అడుగుతాను, ధైర్యం ఉండాలంటే అంటే ధైర్యం ఎట్లా వస్తుంది చెప్పండి. ఓకే, మీకు అంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే మనకు ఒక నమ్మకం ఉండాలి, నమ్మకం ఇయ్యాలి, ధైర్యం ఉండాలి అన్నారు. అసలు ధైర్యం ఎట్లా వస్తుంది? సో ధైర్యం అంటే ఏంటి? భయం. సో భయం ఉన్న వాళ్ళకి ధైర్యం ఉండదు, రైటా? సో భయం ఎందుకు ఉంటుంది? సునీత గారు చెప్పండి, ఎందుకు ఉంటుంది? అసలు ధైర్యం ఎందుకు ఉండాలి, భయం ఎందుకు ఉంటుంది? గుడ్ మార్నింగ్ సార్. మనం ప్రోడక్ట్ వాడినప్పుడు ధైర్యం అనేది వస్తుంది సార్. ఆ వాడకపోతే భయం ఉంటుంది సార్. వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తాయేమో, అసలు వల్ల తిన్నందుకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తాయేమో, దీనివల్ల ఏమైనా సమస్య వస్తాయేమో అని భయం ఉంటుంది సార్. వాడిన వాళ్ళకి ధైర్యం ఉంటుంది సార్. అంటే నేను ఇది వాడినాను, దీనివల్ల ఏ సమస్య రాదు, దీనివల్ల నాకు రిజల్ట్ వచ్చింది, ఉన్న సమస్య పోయింది అన్న ధైర్యం వస్తుంది సార్. ఓకే, సో ధైర్యం రావాలి అంటే ఫస్ట్ మనము ప్రొడక్ట్ వాడాలి. ప్రొడక్ట్ వాడితే వచ్చే రిజల్ట్ ను బట్టి ధైర్యం వస్తుంది అంటారు, అంతే కదా? వెరీ గుడ్, సూపర్ సూపర్. ఇంకెవరు చెప్తారు? రామదేవి గారు. సార్ భయం అంటే భయం ఉంటుంది సార్. ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు అంటే అవతల వ్యక్తి నమ్మే విధంగా మనం చెప్పాలి. ఒకటి, మనము 100% ప్రొడక్ట్ వాడి దాని మీద అవగాహన తీసుకొని ధైర్యంగా వెళ్ళి చెప్పగలగాలి సార్. అప్పుడు వాళ్ళని నమ్మించగలగాలి, ఇవి వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని 100% వాళ్ళని నమ్మించి ఇవ్వగలిగితే మనకు భయం అనేది ఆటోమేటిక్ గా ఒక 10 మందితో ఫస్ట్ టైం ఉంటుంది సార్. అలాగే రెగ్యులర్ గా 10 మంది నుంచి 100 మందితో మాట్లాడే వరకు మన మీద మనకు నమ్మకం వచ్చి కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ వస్తుంది సార్. భయం అనేది ఉండకుండా మాట్లాడగలుగుతాము. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో ప్రొడక్ట్ గురించి మాట్లాడారు మీరు కూడా. సో ప్రొడక్ట్ ఇస్తే భయం అనేది పోతుంది, ఓకేనా? రైట్. అవును సో సార్. నాకు డౌట్, నమ్మకం ఉంటుంది సార్. ఓకే, నమ్మకం ఉండాలి, వెరీ గుడ్. ఇంకా నమ్మకం ఎట్లా వస్తుంది? అంటే అవతల వ్యక్తి వాడి మనకు నమ్మకంతో చెప్తాడు కాబట్టి మనం కూడా 100% నమ్మి తీసుకొని వాడి చూస్తేనే నమ్మకం ఖచ్చితంగా వస్తుంది సార్. ఓకే, అవతల వ్యక్తి ఎట్లా వాడిండు, ఏ నమ్మకంతో వాడిండు? సార్ అప్లయన్స్ చెప్పి ఉంటారు కదా సార్, 100% బాగా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, ఖచ్చితంగా వాడండి, వాడి మీరు ఒక మంత్ వాడిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాతనే మీరు నమ్మండి. ఇప్పుడు రెగ్యులర్ గా మేము వాడుతున్నాము, వాళ్ళు చూయిస్తారు, డెమోస్ ఇస్తారు, అన్ని మన ముందు వేసుకొని చూయిస్తారు కాబట్టి 100% నమ్ముతాం సార్ మనము. ఓకే, నమ్ముతున్నారు. వాళ్ళకి నమ్మకం ఎట్లా వచ్చింది? వాళ్ళకి కూడా
సార్ వాళ్ళ అబ్బాయిలు కూడా ఇదే విధంగా చెప్పి ఉంటారు కాబట్టి నమ్మింటారు సార్ వాళ్ళు కూడా. అదే నమ్మకంతో చెప్తారు. ఓకే, వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర ఏముంటది? ప్రొడక్ట్స్ ఉంటాయి సార్, ఖచ్చితంగా వాడింటారు వాళ్ళు కూడా. వాడుంటారు అంటే వాడుతున్నారంటే మన దగ్గర ఒకటి ఉండాలి. ఇందాక మేడం లాస్ట్ లో మనకి మేడం చెప్పారు, మీరు కూడా చెప్పినట్టున్నారు. సో ఫస్ట్ దాని మీద ఒక అవగాహన ఉండాలి, దాని మీద ఒక అనుభవం ఉండాలి. అవునా? ప్రోడక్ట్ పైన మనకు ఒక అనుభవం గానీ అవగాహన గానీ ఉండాలి. సో అనుభవం అవగాహన రావాలంటే ఒక ప్రొడక్ట్ జనాల్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మన దగ్గర ఆ ప్రొడక్ట్ పైన మినిమం నాలెడ్జ్ ఉండాలి. అవును సార్. మనకు చెప్పిన వ్యక్తికి గానీ వాడిన వ్యక్తికి, ఇప్పుడు వాడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ బాటిల్ ఉంది, ఈ వాటర్ బాటిల్ గురించి మినిమం ఈ బాటిల్ ఏంటి, దీంట్లో ఇదేంటి అనేది తెలిసి ఉండాలి కదా. అలాగే ఇక్కడ ప్రొడక్ట్ విషయంలో కూడా చూసుకున్నట్టయితే మనకి మన సీనియర్స్ కావచ్చు, వాళ్ళ సీనియర్స్ కావచ్చు, వాళ్ళ సీనియర్స్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రొడక్ట్ చెప్తున్నారంటే దాని అర్థం వాళ్ళు వాడారు. వాడాలంటే దానికి అర్థం సో వాళ్ళకు ఒక అనుభవం వచ్చింది. అనుభవం రావాలంటే ముందు ఒక అవగాహన. అవగాహన అంటే ఏంటి? నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ ఉంటేనే మనం ప్రొడక్ట్ ను వాడగలుగుతాం, ప్రొడక్ట్ ను ఇవ్వగలుగుతాం, ఏదన్నా సమస్య వచ్చినా మనం ఎదుర్కోగలుగుతాం కదా. సో మరి ఇక్కడ మనకి అంటే నేను ఇంతసేపు అడిగింది ఏంటంటే ఏదో నాకు వచ్చింది చెప్పడం, నాకు తెలిసింది చెప్పడం కాకుండా మీతో ఎందుకు మాట్లాడిస్తున్నానంటే ఫస్ట్ చాలా మందికి ఒక భయం పోవాలి అంటే ఫస్ట్ ఆ విషయం పైన మనకు తెలిసి ఉండాలి. అది బిజినెస్ లో కావచ్చు, ప్రొడక్ట్ పైన కావచ్చు, ఏదైనా కానీ మనకి ఆ విషయం పట్ల, ఆ సబ్జెక్ట్ పట్ల మనకి దానిపైన ఒక అవగాహన అనేది ఉండాలి. మరి అవగాహన ఉండాలి అంటే అవగాహన రావాలంటే ఎట్లా వస్తుంది? ఒకటి ప్రొడక్ట్ వాడితే వస్తుంది. మరి ప్రొడక్ట్ అయితే అన్ని వాడగలుగుతామా? అన్ని వాడలేము సార్, అన్ని వాడలేము. కొన్ని వాడతాము, 100% పని చేస్తాయి కాబట్టి మిగిలిన ప్రొడక్ట్స్ ని కూడా మనము దాని మీద అవగాహన తీసుకొని వాడకున్నా సరే 100% మనం నాలెడ్జ్ తీసుకొని చెప్పగలుగుతాం సార్. ఎందుకంటే ఇవి ఆల్రెడీ వాడింటాము కొన్ని, మనం హెల్త్ గురించి కానీ, హోమ్ ప్రొడక్ట్స్ కానీ, వ్యవసాయం గురించి కానీ, బ్యూటీ గురించి కానీ వాడింటాం కాబట్టి మిగతా ప్రొడక్ట్స్ మీద కూడా పూర్తి అవగాహన తీసుకొని దాని మీద నాలెడ్జ్ అంటే వాటి వల్ల వచ్చే లాభాలు నష్టాలు అయితే 100% ఉండవు. నేను వాడుతున్నా సార్, 2 years అయిపోయింది, ఇది 3rd year వాడుతున్నా కాబట్టి మనం 100% చెప్తాము. స్టార్టింగ్ అంటే భయం ఉంటుంది సార్ స్టార్ట్ అయినప్పుడు, కానీ మేడం చెప్పినప్పుడు నేను ఎలాంటి భయం తీసుకోలేదు. ఇంకొకటి ఆల్రెడీ అంబేది అప్పుడు ఒకసారి వాడింది సార్, నేను 2 times తీసుకొని వాడినందుకు సేమ్ ఈక్వల్ అని ప్రొడక్ట్ గురించి చెప్పింది మేడము. నాకు అవకాశం ఇచ్చింది వీణ మేడం సార్. ఆ మేడం ని 100% నమ్మిన కాబట్టి ఖచ్చితంగా వాడతా అని చెప్పి కొంచెం రావడం లేట్ అయింది సార్. నాకు హెల్త్ పరంగా కానీ మనీ పరంగా కానీ కొంచెం అప్పుడు చాలా స్ట్రగుల్ పడ్డాం సార్ మేము, అందుకని రావడం 2 years లేట్ చేసిన సార్. ఓకే రైట్. ఇప్పుడు చూసారు కదా మేడం చెప్పిన మాటల్లో కావచ్చు, కొంతమంది షేర్ చేసుకున్న వాళ్ళలో కావచ్చు. సో ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఒక ప్రొడక్ట్ పైన మనకి నమ్మకం రావాలి అంటే ఫస్ట్ ఆ ప్రొడక్ట్ పైన ఒక అవగాహన ఉండాలి, లేకపోతే అనుభవం ఉండాలి. అవగాహన గానీ అనుభవం గానీ. సో మరి అన్ని ప్రొడక్ట్ మనం వాడలేము. సో అలాగే మనం కూడా సో మన ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి అన్ని ప్రొడక్ట్స్ మనం వాడలేము, అన్ని ప్రమోషన్ తీసుకోలేదు, అన్ని లెవెల్స్ అచీవ్ కాలేదు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి అంటే తనకు ఉండాల్సింది ఒక అవగాహన. రైట్. సో ఆ ప్రొడక్ట్ పైన కావచ్చు, బిజినెస్ పైన కావచ్చు, కంపెనీ పైన కావచ్చు. రైట్. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఈ అవగాహన కల్పించడానికి అంటే వాట్ ఈస్ ద బిజినెస్ అంటే ఎస్ఏ బిజినెస్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, అసలు ఒక పర్సన్ ఎలా ఇన్వైట్ చేయాలి, ఎలా హోమ్ మీటింగ్ చేయాలి, ఒక ప్రొడక్ట్ ఏంటి, ఏ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రొడక్ట్స్ ఎట్లా పని చేస్తాయి, ఇవన్నీ కూడా మనకి ఇంత ముందు ఎక్కడ జరిగాయి అంటే మీటింగ్స్ లో జరిగాయి. మీటింగ్స్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు, ట్రైనింగ్ లో కావచ్చు, లేదా అప్లయన్స్ మన దగ్గరికి వచ్చి చెప్పే హోమ్ మీటింగ్స్ లో కావచ్చు, అక్కడ మనకు నాలెడ్జ్ అనేది దొరికేది. ఎట్లా చేయాలి, ఎట్లా వాడాలి, ఇవన్నీ కూడా అది బాగా అంతకు ముందు బాగా జరిగింది. అర్థమవుతుందా? సో మరి 2020లో మ్యూట్లోకి వెళ్ళింది మేడం. 2020లో మనకి సో 20 వరకు ఒక ఎత్తు అంటే అంటారు కదా, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్లు మనకి కోవిడ్ అటాక్ అవ్వకముందు అంటే చాలా మందికి అవగాహన ఉంది. సో మనకి ఏదైతే కోవిడ్ అనేది ఆ పాండమిక్ సిచ్యువేషన్స్ లో బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు 2020లో మనకి జూమ్ మీటింగ్ స్టార్ట్ అయింది. సో జూమ్ మీటింగ్స్ అనేది ఒక యాప్ అనేది వచ్చింది.
చాలా మందికి అప్పుడు ఒక యాప్ ద్వారా అరే యాప్ ఒకటి ఉంటుందనేది చాలా మందికి తెలియదు. అంతకుముందు ఎప్పటి నుంచో ఉండింది. బట్ అది మనకు పరిచయం ఆ టైంలో రావడం జరిగింది. సో జూమ్ మీటింగ్స్ వచ్చిన తర్వాత అంటే బిజినెస్ లో కూడా ఒక మొమెంటం అనేది క్రియేట్ అయింది. అంటే బిజినెస్ లో కూడా ఆ టైంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు, చాలా మంది భయపడ్డాం వాస్తవానికి. అరే ఈ కోవిడ్ టైంలో చాలా అంటే లాక్డౌన్ అని ఉండింది. సో మరి బయటికి వెళ్ళలేము, చెప్పలేము. ఇది కరోనా వైరస్ అంటావు, పర్సన్ నుంచి వెళ్తుందంట, షేక్ హ్యాండ్ ఇచ్చిన, తుమ్మిన, సరౌండింగ్స్ లో ఉన్నా వస్తుందంట. ఇప్పుడు హోమ్ మీటింగ్స్ ఎట్లా చేయాలి, బిజినెస్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనే టైంలో సో జూమ్ మీటింగ్స్ రావడం, మన మెంటర్స్ అంటే సో నాగేంద్ర సార్ కావచ్చు, సురేష్ సార్ కావచ్చు, రాజేష్ సార్ కావచ్చు, సో పైన ఉన్న లీడర్స్ కావచ్చు, ఒక జూమ్ అనేది ఒక యాప్ ఉంది, సో దాని ద్వారా ఇట్లా మీటింగ్స్ చేయొచ్చు అనేది ఒకటి పరిచయం చేయడం జరిగింది. సో దాని గురించి మళ్ళీ సెర్చ్ చేసి అసలు జూమ్ యాప్ కాకుండా ఇంకేమున్నాయి చూస్తే అన్నింటిలో జూమ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ గా ఉంది, ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్. సో ఆ జూమ్ వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు చూసుకున్నట్టయితే జూమ్ అంటే ఒక బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసం, అంటే బిజినెస్ అనేది మనం ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పాలన్నా, ఒక వ్యక్తికి ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వాలన్నా, ఒక డెమో చూపించాలన్నా పర్సన్ టు పర్సన్ ఖచ్చితంగా వెళ్ళేది, లైవ్ లోనే వెళ్ళేది. ఫోన్ లో చెప్తే అర్థం కాకపోయేది. సో చాలా దూరం ప్రయాణం చేసేది. సో ఈ మీటింగ్స్ మేము నల్గొండ నుంచి, నేరేడ్చర్ల నుంచి, కోదాడ నుంచి మేము ఉన్నప్పుడు సో విజయవాడ గాని, గుంటూరు గాని, ఖమ్మం గాని, హైదరాబాద్ గాని ఇలా మీటింగ్స్ కి వెళ్ళే వాళ్ళు, చాలా దూరం ట్రావెల్ చేసేవాళ్ళం, అవునా కదా. సో జూమ్ లేకుండా చాలా మంది అంటే ఒక హార్డ్ వర్క్ ని స్మార్ట్ వర్క్ గా మార్చుకోవడం కోసం జూమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో లాంగ్ డిస్టెన్స్ లో చేసే వాళ్ళం, చాలా ట్రావెల్ చేసేటోళ్ళు, ఎక్స్పాండిచర్ అయ్యేది, ఖర్చులు, ట్రావెలింగ్ ఖర్చులు పెరిగాయి. సో ఉండేవి అప్పట్లో చూసుకు ఇబ్బందులు ఏమేమి ఉంటాయంటే, సో ఇక్కడ మాకు అమౌంట్ లేకపోయినా మీటింగ్ ఉందంటే ప్రొడక్ట్ సేల్ చేసుకుని వెళ్ళేటోళ్ళం. టైం అనేది ఎక్కువ తీసుకునేది. అక్కడ 1 hour 2 hours సెమినార్ ఉంటే ట్రావెలింగ్ మాకు హాఫ్ డే పట్టేది, ఒక్కోసారి 1 day పట్టేది. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెళ్ళాలంటే మేము ఇక్కడ 11:30కి ట్రైన్ లో మేము జర్నీ స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున 4:30 మళ్ళీ అక్కడి నుంచి చూసుకుంటే మనకి 7 o'clock 6 o'clock మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి సో తెల్లారిపోయింది. ఇలా ఒక డే మొత్తం కేటాయించడం, ఒకసారి 1 day, అక్కడి నుంచి వచ్చేది 1 day 2 days కూడా రెస్ట్ తీసుకునేటోళ్ళం. అంటే టైం అనేది ఉండేది, లాంగ్ డిస్టెన్స్ చేసేటోళ్ళం, చాలా 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 ఇబ్బంది పడేటోళ్ళం. అలా దాంతో పాటుగా కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా ఉండేవి. ఎక్కువ టైం అనేది వేస్ట్ అయిపోయేది, ఎక్కువ ట్రావెలింగ్ లోనే ఎక్కువ టైం వేస్ట్ అయ్యేది. అంతెందుకు మనము అక్కడక్కడ మన లైఫ్ సెమినార్స్ వనపర్తి కానీ, నాగర్ కర్నూలు కానీ చేస్తున్నాం. 1 day ఒక్కొక్కసారి 2 hours 3 hours మనకి సెమినార్ ఉంటే, ట్రైనింగ్ ఉంటే జర్నీ 5 hours 6 hours 7 hours చేసి వచ్చేటోళ్ళు ఉన్నారు. అటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉండేవి అంతకు ముందు, ఎప్పుడు జూమ్ మీటింగ్స్ అంటే వాటికి ముందు చూసుకున్నట్టయితే. మరి జూమ్ మీటింగ్స్ అప్పుడు చూసుకున్నట్టయితే జూమ్ మీటింగ్స్ వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటే చాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. టైం అనేది చాలా ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నాకున్న 10 ఛానల్స్ లో ఒక ఛానల్ హైదరాబాద్ ఉంది, ఒక ఛానల్ ఖమ్మం ఉంది, ఒక ఛానల్ నాగర్ కర్నూలు ఉంది, ఒక ఛానల్ నల్గొండ ఉంది, ఒక ఛానల్ వచ్చేసి విజయవాడ ఉంది. ఇలా వాళ్ళకి వర్క్ నేర్పించాలంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్పెండిచర్ పెట్టుకొని ట్రావెల్ చేసుకొని రైట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క డేట్ ఇచ్చుకుంటూ వెళ్ళేటోది. ఇప్పుడు నేను ఈ జూమ్ గురించి చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ప్లాన్ చెప్పాలి అంటే, ఒకప్పుడు ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే అక్కడికి అందరు వచ్చేవాళ్ళు, రాకపోయేటోళ్ళు కొంతమంది. ఇప్పుడు ఏరియా వాళ్ళు, ఇప్పుడు నాగర్ కర్నూలు వెళ్తే నాగర్ కర్నూలు టీం కి, నల్గొండలో నల్గొండ టీం కి, విజయవాడలో విజయవాడ టీం కి, ఖమ్మం వెళ్తే ఖమ్మం టీం కి, ఇలా డిఫరెంట్ గా వన్ డే కేటాయించుకొని వెళ్ళేటోళ్ళం. దానివల్ల సో ట్రావెలింగ్ పెరిగిపోయేది. 10 ఛానళ్ళకి 10 రోజులు డేట్లు ఇచ్చేవాళ్ళు, అంటే 10 రోజులు అక్కడ టైం అనేది అయిపోయింది. ఎక్స్పెండిచర్, ఈ టీంకి వెళ్ళినప్పుడు ఎక్స్పెండిచర్, ఆ టీంకి వెళ్ళినప్పుడు ఎక్స్పెండిచర్, ఖర్చులు అనేది పెరిగినాయి. కానీ సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఇంకోటి ఒకరికి వీలైతే ఒకరికి వీలు కాకపోయేది, ఒకరికి కుదిరితే ఒకరికి కుదరకపోయేది. ఇటువంటి సిచ్యువేషన్ చాలా చాలా ఎదుర్కొనేటోళ్ళం. ఇప్పుడు చూడండి, మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక మెసేజ్ ని పాస్ చేయడానికి, ఇప్పుడు ఎందుకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఉండేది, తర్వాత వచ్చేసి ఒక కీప్యాడ్ ఫోన్స్ వచ్చినాయి. ఆ కీప్యాడ్ ఫోన్స్ లో కూడా మాట్లాడుకునేటోళ్ళం. తర్వాత చూసుకున్నట్టయితే మెసేజ్ వచ్చింది, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఎస్ఎంఎస్ పోయింది. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే వీడియో కాల్స్, ఇలా టెక్నాలజీ అనేది బీభత్సంగా పెరిగింది. ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వితిన్ సెకండ్స్ లో పంపిస్తున్నాం.
విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాం. అర్థమవుతుందా? అలాగే ఒకప్పుడు చూసుకుంటే మనం ఏదైనా షాపింగ్ చేయాలి అంటే ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి. ఒకప్పుడు షాపింగ్ చేయాలంటే ఆన్లైన్ చాలా తక్కువ మందికి అవగాహన ఉండింది. సో ఖచ్చితంగా షాప్కి వెళ్ళేటోళ్ళు ఫిజికల్ గా. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని అన్ని ఏది కావాలంటే అది మనం తీసుకొని వస్తున్నాం. ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెడితే నాకు మొబైల్ వస్తుంది, ల్యాప్టాప్ వస్తుంది, బట్టలు వస్తున్నాయి, చెప్పులు వస్తున్నాయి, ఫుడ్ కూడా వస్తుంది, కిరాణా సరుకులు వస్తున్నాయి. ప్రతిదీ కూడా మనకి ఆన్లైన్ లో వచ్చేస్తుంది. అదొక మార్పు అనేది వచ్చింది. అలాగే మనం సినిమాలు చూసేటోళ్ళం. సినిమాలు చూసి అలవాటు ఉందా? ఉంది కదా, చాలా మందికి ఉండి ఉంటుంది. సో అక్కడ కూడా ఒకప్పుడు మూవీస్ థియేటర్కి వెళ్ళేటోళ్ళు, కానీ ఇప్పుడు ఓటీటీలు వచ్చినాయి. సో షాపింగ్ వచ్చి షాపులకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి ఈ కామర్స్ వచ్చినాయి. ఫ్లిప్కార్ట్ అని, స్నాప్డీల్ అని, అమెజాన్ అని ఇలా వచ్చినాయి. తర్వాత ఫుడ్ కూడా హోటల్కి వెళ్ళి తినేటోళ్ళు కాస్త ఇప్పుడు జొమాటో, స్విగ్గీ అది ఇది అని చెప్పేసి ఇదొక మార్పు వచ్చింది. సినిమాలు కూడా చూసుకున్నట్టయితే ప్రైమ్ అని చెప్పేసి, హాట్ స్టార్ అని చెప్పేసి, నెట్ఫ్లిక్స్ అని చెప్పేసి, సోనీ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ యాప్స్ వచ్చినాయి. ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తాం. బట్ ట్రావెల్ విషయం కోసం ఒకప్పుడు చూసుకున్నట్టయితే సో బస్సులు, ఆటోలు కామన్ ఉండేది. ఇప్పుడు ఏంటి, ర్యాపిడోస్, ఓలాస్, ఊబర్ ఇలా వచ్చేసినాయి. అంటే చూడండి, ప్రతి ఒక్క దాంట్లో చేంజెస్ అనేది వచ్చినాయి. అంటే దీని అర్థం ఏంటంటే మీకేం అర్థమైంది చెప్పండి? ఇప్పుడు మనం షాపింగ్ చేసే విధానం మారింది, మూవీ చూసే విధానం మారింది, ట్రావెల్ చేసే విధానం మారింది. ప్రతిదీ కూడా విధానం మారింది. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడైనా మన యొక్క చుట్టూ అంటే టెక్నాలజీ పరంగా, టెక్నాలజీ ఎలాగైతే డెవలప్ అవుతుందో అంటే మనం మన యొక్క విధానాలను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. మన పద్ధతుల్ని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. అరే ఇప్పుడు 5G ఫోన్స్, 6G ఫోన్స్ వచ్చాక నేను అదే ల్యాండ్ లైన్ వాడతా అంటే మనల్ని పిచ్చోళ్ళలాగా చూస్తారు. ఇప్పుడు షాపింగ్ చేసేటోళ్ళు, ఫిజికల్కి వెళ్ళి షాపింగ్ చేసేటోళ్ళు తక్కువైపోయారు. సో ఇప్పుడు ఈ కామర్స్ షాపింగ్ పెట్టడం పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చినాయి. అలాగే మొబైల్స్ కూడా ఆన్లైన్ కూడా దానికి కూడా ధీటుగా మనకి చాలా వరకు పెద్ద మొబైల్ స్టోర్స్ వచ్చినాయి. అంటే చూడండి, వాళ్ళు మారుతున్నారు కాలానుగుణంగా పరిస్థితులను బట్టి వాళ్ళ ఆలోచన విధానాన్ని, పనిచేసే విధానాన్ని మార్చుకుంటున్నారు. ఇప్పుడు నాకు రెస్పాండ్ అవ్వండి. మనం కూడా మన పరిస్థితులను బట్టి మనకున్న అవకాశాలను గుర్తించి మనం కూడా సో అవకాశాలను అందిపుచ్చుకొని మన యొక్క పనిచేసే విధానం మార్చుకోవాలని అవుతా? చెప్పండి, మార్చుకోవాలని అవుతా? సార్ రైట్, మార్చుకోవాలి కదా. సో ఖచ్చితంగా మనం మార్చుకోవాలి. పరిస్థితులకు అనుగుణంగా మన విధానాన్ని మార్చుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేము. మరి అలాగే ఇప్పుడు చూడండి, సెమినార్స్ ఒకప్పుడైతే వీక్లీ సెమినార్స్ అని బాగా జరిగాయి. నల్గొండ జరిగేది, చిట్యాల జరిగేది, ఇక్కడ చూసుకున్నట్టయితే హాలియా జరిగేది, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, హైదరాబాద్, నకరికల్, కట్టంగూరు, ఇక్కడ మునుగోడు, చండూరు ఇలా 10 లొకేషన్స్ లో ఇక్కడ జరిగేది. అక్కడ చూసుకున్నట్టయితే నాగర్ కర్నూలు జరిగేది, వనపర్తి, కొల్లాపూర్, మహబూబ్ నగర్, అచ్చంపేట, కల్వకుర్తి, బిజ్నేపల్లి, గద్వాలు, రైటా. సో ఇలాగా కొన్ని లొకేషన్స్ లో రెగ్యులర్ గా జరిగాయి. కానీ ఇప్పుడు చాలా వరకు జరగట్లేదు, చాలా తక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఒక మంచి టూల్ వచ్చింది, ఒక నిజంగా చెప్తున్నా ఒక ఆయుధం. సో నేర్చుకోవాలి, బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి జూమ్ అనేది ఒక ఆయుధం, ఒక పెద్ద మంచి టూల్, ఒక వజ్రాయుధం అనుకోండి. సో ఈ ఆన్లైన్ మీటింగ్స్ అనేది వచ్చిన తర్వాత, ఈ యొక్క జూమ్ మీటింగ్స్ వచ్చిన తర్వాత మనకు వచ్చేసి చాలా వరకు ఏమైందంటే చాలా వరకు మనకు జర్నీ చేసేది ఇప్పుడు చూడండి, ఈ మీటింగే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీటింగే ఉంది. ఈ మీటింగ్ నేను ఇప్పుడు ఈ మీటింగ్ లో మీ లొకేషన్ ఒకసారి పెట్టండి చాట్ బాక్స్ లో. మీ లొకేషన్, మీరు ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి మీరు ఈ జూమ్ సెషన్ లో ఉన్నారనేది ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. ఖమ్మం పెట్టాలి, ప్రతి ఒక్కరు రాయాలి. అసలు మీరు ఎక్కడి నుంచి మీరు ఉన్నారు. ఐజాగ్, ఖమ్మం, రాయచూర్, నియర్ బై రాయచూర్, సంగారెడ్డి, ఇంకా
ఖమ్మం, మిర్యాలగూడ, సంగారెడ్డి, గద్వాల్, ఐజా, ఇంకా ఓకే ఇప్పుడు డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నారు. అవునా? చూడండి, ఇప్పుడు ఇదే ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలి అంటే ఇప్పుడు డైరెక్ట్ గా నేను మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను నల్గొండలో. ఎంతమంది వస్తారు చెప్పండి? ఇదే మీటింగ్ జూమ్ మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ కానీ జూమ్ యొక్క బెనిఫిట్స్ చెప్పడానికి నేను నల్గొండలో మీటింగ్ కండక్ట్ చేస్తానంటే ఎంతమంది వస్తారు? ఎంతమంది కన్వీనియంట్ ఉంటది? ఇప్పుడు చెప్పండి. ఇక్కడ ఖమ్మం, గద్వాల్, ఐజా, వనపర్తి అంటే ఆల్మోస్ట్ 150, 200, 300, రాయచూరు అంటే ఒక 600, 700 ఉంటుంది కదా సార్. అంత దూరం వెళ్ళాలన్న దానికి సార్ నో రైట్. సో ఇక్కడ చాలా వరకు చూసుకున్నట్టయితే 95%, 99% నోనే అంటారు ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ మీటింగ్ అనేది నేను హార్డ్ వర్క్ అది అందరు కలిసి చెయ్యాలి, ఒక దగ్గర ఉండాలి, గ్యాదర్ అవ్వాలనేది హార్డ్ వర్క్. ఇప్పుడు దాన్ని స్మార్ట్ వర్క్ లోకి మార్చుకున్నా. అంటే ఏంటి? ఇప్పుడు ఇదే జూమ్ మీటింగ్ లో నా ఇంట్లో ఉన్నాను, మీరు మీ ఇంట్లో ఉన్నారు. సో ఇక్కడ ఇవ్వాల్సిన కంటెంట్, ఇవ్వాల్సిన సబ్జెక్ట్ అనేది నేను ఇస్తా ఉన్నా. ఇదే జూమ్ లేకపోతే నేను ఈ సబ్జెక్ట్ ఇవ్వాలంటే నాకు ఎన్ని రోజులు పడుతుంది? అందరికి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు నేను ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తా ఉన్నా, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా ఉన్నా, లేకపోతే రికార్డ్ చేసి గ్రూప్ లో పెడతా ఉన్నా. సో దీని వల్ల ఎవరైతే అటెండ్ అవ్వలేదో వాళ్ళు అటెండ్ అవ్వడం వాళ్ళకి జూమ్ లింక్ ఈ యూట్యూబ్ లింక్ జస్ట్ ఆ రికార్డింగ్ కానీ యూట్యూబ్ లింక్ కానీ పంపిస్తే పనిపోతుందిగా. ఇప్పుడు అటెండ్ అవ్వకపోయినా తర్వాత అటెండ్ అయినా ఆటోమేటిక్లీ వాళ్ళకి సో ఈ లింక్ ద్వారా వాళ్ళు మనకి సబ్జెక్ట్ అనేది వెళ్తాం. అంటే ఏంటి? ఇప్పుడు జూమ్ మీటింగ్స్ ద్వారా మనం ఎక్కడెక్కడో ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు, ఖర్చులు పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం లేదు, ఎక్కువ టైం ని కేటాయించాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా నేను చెప్పాల్సిన సబ్జెక్ట్ ఇవ్వాల్సిన కంటెంట్ నేను ఇవ్వచ్చు ఈజీగా. హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలో చెప్పొచ్చు, ప్లాన్ షో ఎలా ఇవ్వాలో చెప్పొచ్చు. ఇంకా నేను వచ్చేసి అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మాట్లాడేదానికంటే ఇక్కడ నేను స్క్రీన్ షేర్ చేస్తూ పీపీటీల ద్వారా, పీడిఎఫ్ ద్వారా నేను సబ్జెక్ట్ ఇవ్వచ్చు, చాలా ఎఫెక్టివ్ గా నేను ఇవ్వచ్చు. అలాగే నాలాగా మాట్లాడటం ఎంతో మందిని తయారు చేయొచ్చు ఈ జూమ్ సెషన్ ద్వారా. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే డూప్లికేషన్ అంటారు. అలాగే ఇక్కడ నేను మాట్లాడి కొన్ని వందల మందిని మాట్లాడేటోళ్ళని తయారు చేస్తే, నేను ప్రెజెంటేషన్ ఇచ్చి కొన్ని వందల మంది ప్రెజెంటర్స్ తయారు చేసి నేను ట్రైనింగ్స్ ఇస్తూ నా టీమ్ లో ఎక్కువ మందిని 100 మంది పైగా ట్రైనింగ్స్ ఇచ్చే వాళ్ళని తయారు చేస్తే నాకు ఎంత ఈజీ అవుతుంది. దీనికి తోడు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి ఖర్చు లేదు. నేను ఒక ఖర్చు పెడుతున్నా, జస్ట్ పర్చేజ్ చేసినాను. సో 1600, 1700 రూపాయలు ఉంది, జస్ట్ పర్చేజ్ చేశాను. సో ఇంత ముందు అయితే 8000 ఉంటాయి 500 కెపాసిటీ ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు టీమ్స్ అని సపరేట్ అయిపోయారు, వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి, ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయారు, వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి సో జస్ట్ 100 మెంబర్స్ తో చేయాల్సి వస్తుంది. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు వినటం ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవునా? దీనికి ఏమైనా ఖర్చు చేస్తున్నారా? మీరు ఏమైనా ఖర్చు చేస్తున్నారా? ఎటువంటి ఖర్చు లేదు. హ్యాపీగా ఫ్రీగా మీ ఇంట్లోనే ఉంటూ ఈ సబ్జెక్ట్, మీరు ఇచ్చే సబ్జెక్ట్ ని తీసుకోవచ్చు. అవునా? అలాగే కొత్త వాళ్ళని ఒక మీటింగ్ తీసుకెళ్లాలంటే, మేము ఇక్కడ నుంచి విజయవాడ కానీ ఖమ్మం కానీ తీసుకెళ్లాలంటే చాలా టఫ్ అయ్యేది, చాలా కష్టంగా ఉండేది. ఒక వ్యక్తిని మీటింగ్ తీసుకెళ్లాలి, ప్లాన్ షో ఉంది, లేకపోతే సిఎన్టీ ఉంది, ఒక మోటివేషన్ ప్రోగ్రామ్ ఉంది అంటే ఇక్కడ నుంచి విజయవాడ, ఇక్కడ నుంచి ఖమ్మం, ఇక్కడ నుంచి గుంటూరు, హైదరాబాద్ తీసుకెళ్లాలంటే అంత ఈజీగా వచ్చేటోళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏం లేదన్నా, ఏం లేదు బాబాయ్, ఏం లేదు రాబాయ్, జస్ట్ నీకు ఒక జూమ్ లింక్ వస్తుంది, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకో, జస్ట్ ఆ బ్లూ లింక్ పైన క్లిక్ చేయి, ఇంట్లో ఉండి విను. ఒక మోటివేషన్ క్లాస్ ఉందనో, లేకపోతే బిజినెస్ ప్లాన్ ఉందనో, లేకపోతే హెల్త్ ప్రొడక్ట్ పైన ఒక అవగాహన కల్పిస్తున్న ఒక సిఎన్టీ ఉందనో చెప్తే ఇంట్లో ఉండి అటెండ్ అవ్వమని చెప్పిన. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు అటెండ్ అవ్వడానికి అవకాశం ఒక రోజు కాకపోతే ఒక రోజైనా అటెండ్ అవుతారా లేదా? ఒకవేళ మిస్ అయినా ఆ యూట్యూబ్ లింక్ కానీ, ఆ రికార్డింగ్ కానీ వస్తే గ్రూప్ లో కానీ, ఆ యూట్యూబ్ లో కానీ ఉంటే ఆ లింక్ తనకి పంపించి నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఇది విను, లేకపోతే ఇది చూడు అని చెప్పి చెప్పొచ్చా లేదా? ఒకసారి ఆలోచించేయండి. ఎంత బాగా మనము కొత్త వాళ్ళని ఎంత బాగా ఇన్వాల్వ్ చేయొచ్చు. ఎంత మందికి మనం 10 మంది, 20 మంది, 100 మందినైనా తీసుకురావచ్చు. ఎందుకంటే ఒక విజయవాడ మీటింగ్, హైదరాబాద్ లో నల్గొండ మీటింగ్ రావాలంటే 50 మంది వచ్చి అక్కడ 10 మంది వస్తారు. కానీ అదే ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఖర్చు లేకుండా మీకు కరెక్ట్ గా మీరు వాళ్ళ గైడెన్స్ ఇవ్వగలిగితే 50 మందిలో 40 మంది అటెండ్ అవ్వచ్చు.
ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే టైం పెట్టాలి, వాళ్ళు పని మానుకోవాలి, దాంతో పాటు ఖర్చు చేసుకోవాలి, ఎంతో కొంత ఖర్చులు ఉంటాయి కదా. కానీ ఇప్పుడు ఈ టైంలో ఫ్రీ చేసుకుని ఒక 1 hour కేటాయిస్తే చాలు, వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ తీసుకుంటారు. అలాగే ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళకు కూడా ఇది పంపించి వాళ్ళని కూడా అటెండ్ చేసుకోవచ్చు. సో జూమ్ అనేది నిజంగా చెప్తారు, చాలా మంది ఆ జూమే కదా అటెండ్ అవ్వకపోతే ఏమైతుంది, మా అప్లైన్స్ చెప్తారు కదా, లేకపోతే యూట్యూబ్ లింక్ వస్తుంది కదా, కానీ అది వింటారా మీరు చెప్పండి? ఇప్పుడు లైవ్ లో కేటాయించి వింటేనే మీరు చేస్తున్నారు. అదే యూట్యూబ్ లింక్ మీ అప్లైన్ మీ సీనియర్ పంపించారనుకోండి, అది ఒక 10 నిమిషాలు చూస్తుండగానే ఒక ఫోన్ వస్తుంది, మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు చూడండి ఇంకో ఫోన్ వస్తుంది, లేదా ఇంకేదో పని పడుతుంది కదా, ఈ వీడియో ఇటే పోతుంది. ఈ రోజు వచ్చిన వీడియో చూడలేదు, ప్రెజెంటేషన్ ఇవ్వలేదు, మళ్ళీ రేపు వస్తుంది 3 రోజులు 4 రోజులు 4 రోజులు 5 రోజులు కొన్ని ప్రెజెంటేషన్ జరిగింది, ఆ 4 రోజులు మీరు అటెండ్ కావాలి. ఆ 4 రోజుల వీడియోలు ఎప్పుడు చూస్తారు? మీరు చూస్తారా? చూసే అవకాశం ఉందా? సో ఒకసారి ఆలోచన చేయండి. సో జూమ్ యాప్ అంటే జూమ్ లింక్ ద్వారా మనకి వచ్చినప్పుడు మన అప్లైన్స్ కానీ లేదా మన గ్రూప్ లో కానీ ఆ లింక్ మన దగ్గరకు వచ్చినప్పుడు జస్ట్ ఆ టైంలో మీరు ఒక టైం ఉంటుంది, ఆ టైం కేటాయించుకోండి. నిజంగా ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే జూమ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవుతుంది. కోవిడ్ టైంలో రోజు నేను ఉదయం 6 o'clock నుంచి నైట్ 11 o'clock దాకా మీటింగ్ చేశాను తెలుసా. మీటింగ్స్ ఒక టీమ్ కి 1 hour అయిపోగా 1 hour 1.5 hour అయిపోగానే ఇంకొక టీమ్ కి అట్లా నాకున్న ఛానల్స్ వైజ్ గా నేను మీటింగ్స్ కండక్ట్ చేసేది. 9 గంటల నుంచి 11 గంటల వరకు సుష్మిత మేడం టీం, 12 గంటల నుంచి 1 వరకు వెంకటేశ్వర గారి టీం, తర్వాత 2 గంటల నుంచి ఇట్లా గ్యాప్ తీసుకుని 2 గంటల నుంచి 4 గంటల వరకు విజయ్ టీం, తర్వాత ఇట్లా నేను నాకున్న అప్పుడు 6 ఛానల్స్ లో 6 ఛానళ్ళకి 6 సెషన్స్ ఇచ్చేది, మాట్లాడేది వాళ్ళతో. కాంబినేషన్ అందరు కలిసి ఇచ్చేది, జూమ్ అందరికి ఇచ్చేది. కానీ ప్రతిరోజు వాళ్ళకి ఎక్కడ పని చేస్తున్నారు, ఏంటి, ఈ రోజు ఏం జరిగింది, మీ టీంలో ఎవరెవరు వచ్చినారు, ఎట్లా జరుగుతుంది. కొంతమంది ప్లాన్ షోలు ఇచ్చేటోళ్ళం, ఎక్కడ పని చేస్తున్నట్టు మీన్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి సపరేట్ 5 ఉన్నారంటే 5 జూమ్ లింక్ పంపించి ప్లాన్ షోలు ఇచ్చేటోళ్ళం. ఏదైనా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి సో వీడియో ఇట్లా మాట్లాడుకుంటూ వాళ్ళకి టెస్ట్ మోనీస్ కానీ ఆ రిజల్ట్ వచ్చిన చూపిస్తూ వాళ్ళతో మాట్లాడేటోళ్ళు. అర్థమవుతుందా? సో ఈ రకంగా జూమ్స్ ని బాగా ఉపయోగించుకున్నాం కాబట్టి ఈ రోజు మేము ఇంత బాగా మేము సబ్జెక్ట్ ఇవ్వగలుగుతున్నాం, ఇంత బాగా మేము నాలెడ్జ్ ఇవ్వగలుగుతున్నాం. ఇది మీరు అర్థం చేసుకోవాలా. అర్థమవుతుందా? చాలా మంది అంత ఈజీగా తీసేసుకుంటారు. సో మీరు సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ జూమ్. దీని ద్వారా మనకి తెలియని కాన్ఫిడెంట్ పెరుగుతుంది తెలుసా, చాలా కాన్ఫిడెంట్ వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తెలియంది తెలియజేసుకుంటున్నాం కదా. ఇప్పుడు చాలా మంది ఈరోజు జాయిన్ అయిన వ్యక్తికి ప్రొడక్ట్ గురించి తెలియదు, ప్లాన్ తెలియదు, మీటింగ్ ఎట్లా చేయాలో తెలియదు, మీటింగ్ ఎట్లా చేయాలో తెలియదు, డెమోస్ ఎట్లా చేయాలో తెలియదు. అదే ఈ జూమ్ సెషన్ ద్వారా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ ఇచ్చుకుంటూ పోతే కొత్తగా వచ్చిన వ్యక్తికి ఎట్లా చేయాలి, ఏం చేయాలి అర్థం కాని వ్యక్తికి ఇక్కడ మనం ఇచ్చే సబ్జెక్ట్ ద్వారా ప్రెజెంటేషన్ ద్వారా తనకంటూ ఒక అవగాహన వచ్చి తనకు ఖచ్చితంగా ఒక నమ్మకం, ఒక ధైర్యం. ఇంతకలు అన్నారు కదా, భయం పోవాలి ధైర్యం రావాలి. భయం పోయి ధైర్యం రావాలంటే ఒక నాలెడ్జ్ కావాలి. ఈ జూమ్ సెషన్స్ ద్వారా కొత్తగా అటెండ్ అయిన వ్యక్తికి కూడా మనం ఒక భయాన్ని పోగొట్టి వాళ్ళలో కూడా ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసి మనం ఈ బిజినెస్ నువ్వు కూడా చెయ్యొచ్చు. చదువు రాని వాళ్ళు కూడా ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడం ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. ఎందుకంటే మీటింగ్స్ అటెండ్ అయితే నాలెడ్జ్ వస్తుంది. అలాగే అక్కడ జరిగే సెమినార్స్ కావచ్చు, ట్రైనింగ్స్ కావచ్చు, ఇక్కడ జరిగే మీటింగ్స్ జూమ్ మీటింగ్స్ కావచ్చు, అటెండ్ వినటమే కదా. చదువు రానోళ్ళు వినటం, రాయటం, చదవటం రానోళ్ళు వింటే 1-2-3 సార్లు వింటే వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. అలాగే జూమ్ అనేది పెద్ద కష్టమేం కాదు, ఎవరైనా చేయొచ్చు, నేను చేయొచ్చు, మీరు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఈజీగా డూప్లికేషన్ చేయొచ్చు. చూస్తున్నాం కూడా పోస్టింగ్ చేస్తున్నారు,
గాలిలో ఉన్న వాళ్ళు ప్రెజెంటేషన్స్ ఇస్తున్నారు, అవునా కదా? ఇస్తున్నారా లేదా? సో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మంచిగా ఈ జూమ్ క్లాస్ వింటున్నారు, నేర్చుకుంటూ తెలియని విషయాలు తెలుసుకుంటున్నారు. మనం చేసే పని, మనం చేసే ఎట్లా చేసే సక్సెస్ ఏదైనా అవన్నీ కూడా మనం జూమ్ ద్వారా మనం షేర్ చేయొచ్చు. ఎక్కడికో వెళ్ళి మనం చేయాల్సిన అవసరం, ఇంటి దగ్గర ఉంటూ మన పని మనం చేసుకుంటూ ఒక 1 hour 1.5 hour టైం ఫ్రీ టైం చేసుకొని మనము మన ఫ్యామిలీ అటెండ్ అవ్వచ్చు లేదా? ఇప్పుడు ఇంట్లో మీరు వింటుంటే మీ ఫ్యామిలీ వాళ్ళు వినట్లేదా? కొంతమంది చెప్తారు, సార్ మీరు చెప్తుంటే మా ఫ్యామిలీ మొత్తం వింటాం సార్. అది విని ఒక్కోసారి వాళ్ళు కూడా కొన్ని సలహాలు ఇస్తుంటారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి. ఆ పలానా రోజు సార్ ఏం చెప్పారు, పలానా రోజు ఆ సార్ ఏం చెప్పారు, ఇలా చేయాలన్నారు, ఇలా చేయాలన్నారు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంటారు. అదే మీటింగ్ అయితే ఇంట్లో వాళ్ళందరూ తీసుకొచ్చుకోగలుగుతావా? పోనీ హెల్త్ గురించి ఒక సెషన్ జరుగుతా ఉంది ఇప్పుడు, అది ఇప్పుడైతే మీరు అందరూ ఇంట్లో వాళ్ళు ఉండవచ్చు. అది ఇప్పుడు మనకి నల్గొండలో మీటింగ్ ఉంది, ఎంతమంది వస్తారు? మీరు ఒక్కరే వచ్చి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? సో మరి జూమ్ మీటింగ్స్ ద్వారా మనం ఇంత సబ్జెక్ట్ మనం గ్యాదర్ చేయొచ్చు, ఇంత సబ్జెక్ట్ మనం ఇవ్వచ్చు. అది అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? సో అలాగే దీని ద్వారా మన బిజినెస్ పెంచుకోవచ్చు. ఎందుకంటే మన టీం వాళ్ళు అటెండ్ ఈ రోజు మీరు ఈ రోజు 5 అయ్యారు, రేపు 10 మంది అయ్యారు, రేపు 20 మంది, ఇలా ప్రతిరోజు ఒక 5 టార్గెట్ పెట్టుకొని కొత్త వాళ్ళని అటెండ్ చేసుకుంటూ ఉండండి. దాని ద్వారా వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళకి వచ్చిన నాలెడ్జ్ మీరు ఎంత చెప్పినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చదవడం రాదు, చెప్పడం రాదు, అలాంటప్పుడు ఇటువంటి జూమ్ మీటింగ్ వాళ్ళు అటెండ్ చేసుకుంటే వాళ్ళకి అవగాహన కలిగితే ఆటోమేటిక్ బిజినెస్ అవుతుంది కదా. కొంతమంది అంటారు నాకు చదువు రాదు, నాకు చెప్పడం రాదు, రాయడం రాదు అంటారు. ఎట్లా చేయాలంటే జూమ్ మీటింగ్ అటెండ్ చేయండి, పని అయిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చదువు అంతగా లేదు, మీ డౌన్లైన్స్ బాగా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకు బాగా చదువుకున్న క్వాలిఫికేషన్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, మంచి పెద్ద చదువు చదివి మీరు చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి సింపుల్ లాజిక్, సింపుల్ గా మీరు చేయాలి స్మార్ట్ వర్క్. సార్ మీలాంటి వాళ్ళ కోసమే ఇగో పలాంటి జూమ్ మీటింగ్ పలానా 5 గంటలకు జరుగుతుంది, పలానా 7 గంటలకు జరుగుతుంది, ఇగో దీనికి అటెండ్ అవ్వండి, మీరు ఖచ్చితంగా మీకు కావాల్సిన నాలెడ్జ్ అనేది వస్తుంది, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుందని వాళ్ళకి ఆ జూమ్ లింక్ దాని గురించి అటెండ్ చేసి లేదా సీనియర్స్ తో కల్పించి మాట్లాడించి ఇప్పుడు చెప్పండి మీ పని ఈజీ అయిపోయిందా లేదా? చదువు రాకపోయినా తెలివి ఉంటే చదువు వచ్చిన వాళ్ళని కూడా ఈ జూమ్ సెషన్ అలవాటు చేస్తే 5 గంటల జూమ్ మీటింగ్ అనేది 4:50కి ఫోన్ చేసి చదువు వచ్చిన వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు, జూమ్ మీటింగ్ సార్ మీరు ఇన్ఫర్మేషన్ కావాలన్నారు కదా, నాలెడ్జ్ కావాలన్నారు. ఈ బిజినెస్ లో మనం ముందుకు వెళ్ళాలంటే నాలెడ్జ్ అవసరం. ఆ నాలెడ్జ్ సంబంధించి ఆ నాలెడ్జ్ తీసుకోవడం జూమ్ మీటింగ్ ఉందని చెప్పాను కదా సార్. సో ఇంకొక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో స్టార్ట్ అవబోతుంది, కొంచెం రెడీగా ఉండండి సార్ అని చెప్పేసి వాళ్ళు కాల్ చేసి అటెండ్ చేసుకుంటారు. 1, 2, 3, 4, 5 రోజులు అట్లా చేస్తుంటే 6వ రోజు వాళ్ళే చేస్తారు. అర్థమవుతుందా? సో కాబట్టి ఉపయోగించుకోండి, జూమ్ మీటింగ్స్ బాగా ఉపయోగించుకోండి. దీని ద్వారా మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఈజీగా ఎవరినంటే వాళ్ళని మనం అటెండ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఈ సబ్జెక్ట్ ఒక అగ్రి మీటింగ్ జరుగుతుంది, రైతులందరికీ జూమ్ లింక్ పంపించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి పంపించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇలా ప్రతిదీ కూడా మనం జూమ్ మీటింగ్స్ ద్వారా మనము చెప్పొచ్చు. కానీ ఇక్కడ జూమ్ మీటింగ్స్ కి ఎలా ఇన్వైట్ చేయాలో చాలా మందికి తెలియదు. జూమ్ మీటింగ్స్ కి ఇన్వైట్ చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వెస్టేజ్ గురించి చెప్తారు, ప్రొడక్ట్ గురించి చెప్తారు, ప్లాన్ గురించి చెప్తారు. చెప్పిన తర్వాత జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వమంటారు. అటెండ్ అవుతారా? అటెండ్ అవ్వరు. మీరు చెప్పారు ఆల్రెడీ. వాళ్ళకు కూడా జస్ట్ 1 or 2 minutes లోనే వాళ్ళని ఇన్వైట్ చేయాలి. వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అసలు మీ మాట ఎందుకు వింటారు? జూమ్ మీటింగ్ ఎందుకు అటెండ్ అవ్వరు? మీరు చెప్పింది నాకు అర్థమైపోయింది అంటారు వాళ్ళు. మీరు చెప్పింది నాకు అర్థమైపోయింది, అవసరం లేదు జూమ్ అంటారు. అవునా కాదా? చాలా మందికి ఇది ఎదురైందా లేదా? సో గంటలు మాట్లాడచ్చు. సబ్జెక్ట్ ఏంటో అది మాట్లాడేసి ఇన్వైట్ చేయండి. మీరు మామూలుగా ఎంతసేపు అయినా మాట్లాడండి, కానీ మీరు మీటింగ్ గురించి చెప్పేటప్పుడు జస్ట్ 1 or 2 minutes లోనే క్లోజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు ఇన్విటేషన్ ద పీపుల్ అని హౌ టు ఇన్విటేషన్ ఉంది. అంటే ఒక జూమ్ మీటింగ్ కానీ ఒక సెమినార్స్ కానీ బిజినెస్ లోకి ఎలా ఇన్వైట్ చేయాలి అనే టాపిక్ అనేది ఉంది. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు తెలియదు ఎలా ఇన్వైట్ చేయాలి మీటింగ్ లోకి కానీ బిజినెస్ లోకి కానీ ఎలా ఇన్వైట్ చేయాలి మీకు తెలియదు కాబట్టి రేపు సో ఇదే టాపిక్ పైన లక్కీగా రేపు సబ్జెక్ట్ ఇదే టాపిక్ పైన రేపు ప్రెజెంటేషన్ ఉండబోతుంది. సో ఈ యొక్క సెషన్ కి అటెండ్ అవ్వండి. మీకు ఈ యొక్క నాలెడ్జ్ అనేది వస్తుంది. దీని ద్వారా మీరు
మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరినైనా ఈ బిజినెస్ లోకి ఎలా ఇన్వైట్ చేయాలి, అలాగే జూమ్ మీటింగ్ ఎలా ఇన్వైట్ చేయాలి, ఒక సెమినార్ ఎలా ఇన్వైట్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోగలుగుతారు, ఈజీగా వాళ్ళకి చెప్పగలుగుతారు. దాని ద్వారా వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప మీరు మిగతా మీరు చెప్పండి నాకు తెలుసు అంటే మాత్రం ఎట్టి ప్లాన్ అయినా వెస్టేజ్ గురించి అయినా మీరు ఏదైనా చెప్పాలి అన్నా కానీ మీరు ఏం చెప్పకూడదు డీటెయిల్స్. ఎందుకంటే మీరు అక్కడ చెప్తే ఇక్కడ వినటానికి ఏమీ ఉండదు. అర్థమవుతుందా? అలాగే వాళ్ళకి ఒక ఆప్షన్ ఇవ్వండి. ఖచ్చితంగా అటెండ్ అవ్వాలనా అంటారు, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలనా, అటెండ్ అవ్వకపోతే ఎట్లా? కొంతమంది అంటారు నాకు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వటం నాకు కుదరదు, అలాగే సక్సెస్ రావడం కూడా కుదరదు, సక్సెస్ రావడం కూడా కుదరదు, అటెండ్ అవ్వాలనా, ఎన్ని క్వశ్చన్స్ చేస్తా ఉంటారు. కొన్నిసార్లు మనకి ప్రశ్నే సమాధానం అవ్వాలి. అర్థమవుతుందా? జూమ్ మీటింగ్ అటెండ్ కాకపోతే ఇది ఎప్పుడు అయ్యే సబ్జెక్టే కదా, ఎప్పుడు చెప్పే సబ్జెక్టే కదా, ఎప్పుడు వచ్చే ప్లానే కదా, నాకు వచ్చులే నాకు తెలుసులే అంటే వాళ్ళు ఒకటే క్వశ్చన్ అడగాలి. అయితే మీకు వచ్చు తెలుసు అన్నారు కదా, రేపు మీకు ప్రెజెంటేషన్ చేసే అవకాశం నేను సార్తో ఇప్పిస్తాను, మీరు చేయడానికి రెడీ ఉన్నారా? మీకు వచ్చు అన్నారు కదా, అయితే మీరు చెప్పడానికి రెడీ ఉన్నారా? అలాగే జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వకపోతే ఏమైంది అంటే, ఇప్పుడు మనం అంటే కదా స్కూల్ కి కాలేజీకి వెళ్ళకుండా మనం చదువు వస్తుందా? రాదు కదా. మరి ఇక్కడ జూమ్స్ అటెండ్ అవ్వకుండా మీకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎక్కడి నుంచి వస్తుంది? నీ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని ఎగ్జామ్స్ రాపియచ్చు, మీ పిల్లల్ని కాలేజీ పంపించకుండా ఎగ్జామ్ రాపియచ్చు. ఎందుకు పంపిస్తున్నారు? జాబ్ ఆల్రెడీ మంచి చదువు చదువుకున్న వ్యక్తి కూడా ఒక జాబ్ కోసం మళ్ళీ కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా? సో అలాగే వాళ్ళకు ఒక ఫ్లెక్సిబుల్ టైం ఇవ్వండి. ఒక ఫ్లెక్సిబుల్ టైం అంటే ఏంటంటే ఖచ్చితంగా రేపే అటెండ్ అవ్వాలని చెప్పకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఉన్నాడు, తనకు వచ్చేసి ఒక బిజినెస్ ప్లాన్ చెప్పాలనుకున్నారు, బిజినెస్ గురించి చెప్పాలనుకున్నారు. వాళ్ళకి ఏంటంటే మనకు తెలిసి ఉండాలి బిజినెస్ అంటే వాస్తవానికి ఆ షెడ్యూల్ అనేది ముందే పెట్టిన గ్రూప్ లో పెట్టిన ఓకే 31st వరకు ఏ టాపిక్ ఉంటాయి అనేది కూడా నేను పెట్టిన, ఒకసారి గ్రూప్ లో చూడండి. సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ప్లాన్ అనేది సండే ఉంది, వెనస్డే ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలి, 2 ఆప్షన్స్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఖచ్చితంగా సండే మిస్ అయితే లేదు అంటే వాళ్ళకి మిస్ అవ్వచ్చు, నిజంగా వాళ్ళకి నిజంగానే పని ఉండొచ్చు, కుదరకపోవచ్చు. ఒకవేళ అనుకున్న ఆ టైం కూడా ఏదో పని పడవచ్చు అర్జెంట్ గా. సో వాళ్ళకి నిజంగా మీరు ఆప్షన్స్ ఇవ్వండి. సో 2 ఉన్నాయి, ఆదివారం వచ్చేసి సండే 7 గంటలకు ఉంది, లేకపోతే బుధవారం అంటే వెనస్డే 7 గంటలకు ఉంది. ఈ రెండిట్లో ఏ రోజు అటెండ్ అయ్యేదో చెప్పు, నేను ఆ రోజే నీకు ఫాలోఅప్ చేస్తాను. అర్థమవుతుందా? రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకుంటాడు. మనం ఆప్షన్స్ ఇస్తే వాళ్ళకి ఎవరికైనా మీకైనా కానీ ఇది ఖచ్చితంగా చేయండి అంటే చెయ్యం. మనం ఆప్షన్స్ ఇస్తే రెండిట్లో ఏదో సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే మీరు కూడా ఎల్లుండి ఈ 2 days ముందు గుర్తు చేస్తా ఉండాలి వాళ్ళకి. కొంతమంది అంటారా చెప్పిందిలే, వాస్తవానికి కొన్నిసార్లు ఏమవుతుందంటే జూమ్ లింక్ నైట్ అర్ధరాత్రి వస్తుంది లేదా లేట్ గా వస్తుంది, వాళ్ళకి చెప్పడానికి ఫాలో చేయడానికి. అందుకే నేను ముందుగానే ఆ షెడ్యూల్ ప్రిపేర్ చేయడానికి రీజన్ అదే. మీ టీం ఎక్కడెక్కడ ఏ సబ్జెక్ట్ కావాలో వాళ్ళకి ఏది అవసరమో ఆ రోజు ఖచ్చితంగా ఫాలో చేయండి. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సబ్జెక్ట్ అనేది మనకు 1 రోజు 2 రోజులు ముందు తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బుధవారం రోజు ప్లాన్ షో ఉంది, ఈ రోజే చెప్తారు. మీరు ప్లాన్ చేసుకుంటారు ఎవరెవరికి ప్లాన్ షో వినిపించాలి. లేకపోతే శుక్రవారం రోజు సిఎన్టీ ఉంది, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంది, అని ఎవరెవరికి నేను ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇప్పించాలి అనేది మీ మైండ్ లో వెళ్ళిపోయి మీరు నోట్ చేసుకోవాలి. అరే పలానా పర్సన్ ఉన్నాడు, ఈ 5గురికి 6గురికి ఇక ప్లాన్ షో ఇప్పించాలి అని చెప్పేసి 5గురికి ఆ రోజు రాసుకోవాలి, మీ యొక్క బుక్ లో రాసుకోవాలి, మీ యొక్క షెడ్యూల్ లో. ఫ్రైడే రోజు సో మనకి హెల్త్ పైన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ జూమ్ లో ఉంది కాబట్టి దానికి ఈ 6గురిని ఏబిసిడి ఇట్లా ఈ 6గురిని నేను అటెండ్ చేసుకోవాలని చెప్పేసి రాసుకొని 2 రోజుల ముందు వాళ్ళకి గుర్తు చేస్తా ఉంటారు. మనం ఏం చేస్తాం తెలుసా? జూమ్ లింక్ రాగానే ఈ గ్రూప్ నుంచి ఆ గ్రూప్ కి, ఆ గ్రూప్ నుంచి ఆ గ్రూప్ కి, లేకపోతే బ్రాడ్కాస్ట్ లిస్ట్ లో పెట్టేసి అందరికి పర్సనల్ పంపిస్తాం, కానీ ఎవరికి ఫోన్లు చేసి చెప్పాం. ఫోన్లు చేయండి దయచేసి.
ఫోన్ చేయాలి, ఫోన్ చేసి చెప్పాలా. వాళ్ళు చూస్తారో వాళ్ళ పిల్లల దగ్గర ఉంటుందో ఫోన్ తెలియదు, వాళ్ళు చూసిరో చూడలేదో కూడా తెలియదు. చాలా మంది నేను పంపించినా అనుకుంటా, నేను చెప్పినా అనుకుంటా. చెప్పడం అంటే నోటితో చెప్పటం. మెసేజ్ పంపిస్తే చెప్పినట్టు కాదు, మెసేజ్ పంపిస్తే చెప్పినట్టు కాదు. కాలేజ్ చెప్పండి, మహా అంటే ఎంతమంది ఉన్నారంటే 10 మంది ఉన్నారు అనుకోండి. 10 మందికి ఒక 10 నిమిషాలు టైం కేటాయించలేరా? పోనీ 20 నిమిషాలు. అరే రేపు వాళ్ళు నిలబెడితే రేపు సంపాదించేది ఎవరు, సక్సెస్ అయ్యేది ఎవరు? మనమే కదా. అలాంటప్పుడు వాళ్ళ మీద టైం కేటాయించి వాళ్ళకి ఎందుకు మనం అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాం? చెప్పడానికి ఎందుకు అట్లా? 1, 2, 3 సార్లు కాల్ చేస్తే వాళ్ళకు కూడా అనిపిస్తుంది, అరే నాకు నేను ఎంత బిజీగా ఉన్నా కానీ నాకు గుర్తు చేస్తున్నారు కదా, నాకు నా మీద ఇంత ఇంట్రెస్ట్ పెడుతున్నారు, నా మీద ఇంత టైం పెడుతున్నారు, నేను కూడా చెయ్యాలనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. అవునా కదా? అది గుర్తుపెట్టుకోండి. ఏదో గ్రూప్ పెట్టగానే సరిపోదు. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. సో జూమ్ మీటింగ్ అనేది మన బిజినెస్ ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రైనింగ్స్ ఇవ్వడానికైనా, ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికైనా, మోటివేషన్. ఇప్పుడు చూడండి, ఒక మోటివేషన్ లీడర్ ఒకప్పుడైతే ఎక్కడో ఉన్న లీడర్ ఇన్వైట్ చేస్తే వచ్చేది, కానీ ఇప్పుడు విత్ ఇన్ మినిట్స్ లో కూడా ఒక లీడర్ ని పిలిపించి మాట్లాడించు, తన సక్సెస్ స్టోరీ చెప్పించవచ్చు. ఇప్పుడు అంటే ఒకప్పుడు సుభేష్ రెడ్డి సార్ని సంవత్సరం 2 సంవత్సరానికి ఒకసారి తీసుకునేటోళ్ళు టైం లైవ్ లో. కానీ ఇప్పుడు జూమ్ మీటింగ్ ద్వారా నెలకు 1 రోజు, వారానికి 1 రోజు కూడా తీసుకోవచ్చు. సార్ టైం ఇవ్వాలి, లిమిటేషన్ లేదు కదా. పర్సనల్ గా ఫిజికల్ గా రావాలంటే లిమిటేషన్, కానీ జూమ్ ఇవ్వాలంటే దానికి లిమిటేషన్ ఉంటుందా? లేదు. చాలా హ్యాపీగా జూమ్ సెషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనున్నా, మీరు ఎవరైనా సార్ నా టీమ్ కి కోర్ టీమ్ మీటింగ్ ఉంది, జూమ్ ఇవ్వండి సార్, లేకపోతే లీడర్స్ తో మాట్లాడండి సార్, వీళ్ళది ఇది చేయండి సార్ అంటే నేను ఇస్తా, హ్యాపీగా ఇచ్చేస్తా. అర్థమవుతుందా? సో ఇక్కడ గమనించాల్సింది మీరు ఒక్కటే, సో జూమ్ ని మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత బాగా సక్సెస్ వస్తుంది, అంత బాగా మీకు సక్సెస్ అవుతారు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. జూమ్ మీటింగ్స్ ని అస్సలు నెగ్లెక్ట్ అనేది చెయ్యకండి. సో మీరు అటెండ్ అవుతూ మీ టీం అటెండ్ చేసుకోండి, ఫాలోఅప్ చేయండి. ఫోన్ లో మాట్లాడి చెప్తాను, రెగ్యులర్ టచ్ లో ఉండండి. ఉదయం సాయంత్రం వాళ్ళే ఫోన్ చేయాలి, నేనే మాట్లాడాలని కాదు. సో మనం మాట్లాడపోయినా మన తల్లిదండ్రులు మనం ఫోన్ చేసి తిన్నవానైనా పడినవానైనా అని అడుగుతున్నాడు కదా, పలకరియ్యరా? పిల్లలు మనం అడగకపోయినా తల్లిదండ్రులు అడుగుతారు, సార్ నువ్వు మరి అలాగే ఇక్కడ డౌన్లైన్ చేయకపోయినా అప్లైన్ అడగాలా వద్దా? ఏం చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఏం నేర్చుకున్నావు, ఏం వర్క్ చేసినావు, ఎట్లుంది ఈ నెల, ఎట్లుంది బిజినెస్, ఈ రోజు ఏమైంది, జూమ్ మీటింగ్ అటెండ్ అయినావా, ఎట్లా నేర్చుకున్నావు, ఇలాంటివి మాట్లాడుతుంటేనే వాళ్ళకు నీకు మధ్య ఒక మంచి ర్యాపో బిల్డ్ అవుతుంది. అరే బస్సులో పోయే దానే 2 సార్లు పలకరిస్తేనే మన ఫ్రెండ్ చేసుకుంటాం. అలాంటిది డౌన్లైన్ తో మాట్లాడాలా వద్దామా? ఎవరైతే అప్లైన్ డౌన్లైన్ రెగ్యులర్ కమ్యూనికేషన్ లో ఉండరో వాళ్ళు ఆ బిజినెస్ లో నిలబడరు. ఇది గుర్తుపెట్టుకో. రెగ్యులర్ కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఒకరి కోసం ఒకరు సపోర్ట్ చేసుకుంటారు. అర్థమవుతుందా? సో చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. డౌన్లైన్ లో ఫోన్ చేసి మా అప్లైన్ గురించి డౌన్లైన్ గురించి కూడా చెప్తా. అప్లైన్ గా మీరు కొన్ని విషయాలు ఫాలోఅప్ చేయాలి. ఈ రోజు ఎక్కడ వర్క్ చేస్తున్నావు, ఎక్కడ నా వర్క్ చేస్తుంటే నా సలహాలు ఏమన్నా కావాలన్నా, అలా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈ రోజు ఎక్కడ వర్క్ చేసినావు, ఏంటి, ఎంతమంది చెప్పినావు, అక్కడ ఏమైనా రిజెక్షన్స్ వచ్చినాయా, మంచి జరిగితే వెరీ గుడ్, రిజెక్షన్స్ గురించి మాట్లాడండి. అక్కడ ఏమన్నా నెగిటివ్స్ ఎదురైనాయా చెప్పు, నేను దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తాను. ఎందుకంటే అది ఇస్తే నెక్స్ట్ డే ఆయన వాటిని ఎదుర్కోగలరు. అలాగే డౌన్లైన్ లో కూడా, సో డౌన్లైన్ మీరు కూడా మీ అప్లైన్ కాల్ చేయాలి, ఇన్ఫర్మేషన్ మీరు పని చేస్తారని తెలియాలిగా. ఏ అప్లైన్ అయినా అంటారు కదా, ఇప్పుడు మీరు ఒక హార్స్ రైడింగ్ జరుగుతుంది, ఒక గుర్రాల స్వారీ జరుగుతుంది, మీరు ఏ గుర్రం మీద పందెం కాస్తారు? ఆల్రెడీ ఇంత ముందు గెలిచి ఉన్న గుర్రం మీద కాస్తారా, లేకపోతే ఓడిపోయిన దాని మీద కాస్తారా? గెలిచిన దాని మీద కదా. మరి ఏ అప్లైన్ అయినా, ఎవరైనా, ఏ సీనియర్ అయినా, ఎవరైతే కనిపిస్తున్నారు వర్క్ చేస్తున్నట్టు వాళ్ళ మీదే పని చేస్తారు, వాళ్ళకే సలహాలు ఇస్తారు. సార్ నువ్వు అవునా కదా, మీరు పని చేస్తున్నట్టు తెలియాలి కదా. తెలియకుండా ఉంటే ఎట్లా? మీరు పని చేస్తా ఉండండి, ఎక్కడో ఉన్నప్పుడు మీ దగ్గరికి వస్తారు, మారుమూల ప్రాంతానికి కూడా వస్తారు.
వర్క్ లో ఉండాలి. డౌన్ లైన్ అంటే మీరు ఉన్నారని తెలియాలి అంటే మీరు వర్క్ లో ఉంటూ కనీసం ఇక్కడ జూమ్ లో కూడా కొంతమంది పేర్లు నేను చెప్తా ఉంటా, కొంతమంది గుర్తుపడతా. ఎందుకు? వాళ్ళు జూమ్ మీటింగ్లలో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు, చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతుంటారు, కాబట్టి మైండ్ లో ఉంటుంది పలానా వ్యక్తి ఉన్నారని తెలుస్తుంది. మీరేం జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యారు, కథ విన్నరు, వెళ్ళిపోయారు, అంతే. రోజు ఇదే జరుగుతుంది. మిమ్మల్ని ఎవరు గుర్తిస్తారా? పోనీ మీ పేరు ఎవరికైనా తెలుస్తుందా? అసలు మీరు ఎవరన్నా ఐడెంటిఫై చేయగలుగుతారా? లేదు. అదే జూమ్ లో కొంతమంది ఫీడ్బ్యాక్స్ ఇస్తా ఉంటే చూడండి, సికింద్రాబాద్ ఆఫీస్ పోగానే మేడం మీ పేరు ఇది కదా, సార్ మీ పేరు ఇది కదా, జూమ్ మీటింగ్ లో చూసిన, జూమ్ మీటింగ్ లో మీరు మాట్లాడుతుంటే భలే మాట్లాడతారు మేడం అంటే, అబ్బా మీకు అనిపిస్తుంది అరే ఎక్కడ ఎవరో తెలియదు, అరే నన్ను చూసి గుర్తుపట్టి ఇది కదా కావాల్సింది. నేను ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఈ సొసైటీలో మీరు జూమ్ అవ్వాలి అంటే జూమ్ మీటింగ్ మీరు ఉపయోగించుకోవాలి. ఈ బిజినెస్ లో గానీ సొసైటీలో గానీ తెలియని వాళ్ళకి అంటే జూమ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మనం జూమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఉంది, ఎక్కడో దూరంగా ఒక ఫోటో తీయాలి, ఒక చెట్టునో ఒక పెట్టనో తీయాలి, అది కనిపించట్లేదు, ఏం చేస్తాం మనం? జూమ్ చేస్తాం కదా, జూమ్ చేస్తే కనిపిస్తుంది. అలా ఇక్కడ మీరు కూడా ఈ జూమ్ మీటింగ్ ఉంటే ఆటోమేటిక్ మీరు కూడా జూమ్ అవుతారు. ఏది ఉంటే కాదు, మాట్లాడుతుంటే కనిపిస్తా ఉంటాయి. అర్థమవుతుందా? సో మీరు వెస్టేజ్ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి నాలెడ్జ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ కావాలంటే జూమ్ మీటింగ్స్ అనేది చాలా అవసరం. జూమ్ మీటింగ్స్ అప్పుడప్పుడు ఆగిపోవడానికి రీజన్స్ ఏంటంటే, సో ఇక్కడ చాలా వరకు అంతగా ఉపయోగించుకోవట్లేదు, గ్యాదరింగ్ పెరగట్లేదు కాబట్టి చేసే లీడర్ కూడా చేయాలనిపించదు, చెప్పే వ్యక్తి కూడా చెప్పాలనిపించదు. సో మీ టీం ఉంది, మీ నెట్వర్క్ ఉంది, మీరు హోమ్ మీటింగ్లు చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు జూమ్ మీటింగ్ లోకి మీరు ఇన్వైట్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఇన్వాల్వ్ చేయలేకపోతున్నారు అంటే మీరు ఎట్లా చెప్పాలో ఏం చెప్పాలో మీకు తెలియట్లా. సబ్జెక్ట్ ను హైలైట్ చేయండి, కంటెంట్ ను హైలైట్ చేయండి. అసలు ఆ టాపిక్ ఏంటి, ఆ టాపిక్ ఎందుకు అవసరం, ఈ బిజినెస్ లో డెవలప్ అవ్వడానికి రేపు జరిగే టాపిక్ ఎట్లా ఉపయోగపడుతుంది, ఎంత అవసరం ఉందనే చెప్పండి. కొంతమంది ఉంటారు 3 నెలలు 4 నెలలు 6 నెలలు సంవత్సరం అయ్యి వచ్చి నాకు అంతా తెలుసు అనుకుంటారు. నేను ప్లాన్ అన్నిసార్లు విన్నా, బిజినెస్ ఏమంటారు సిఎంటి అన్నిసార్లు విన్నా, నాకు అంతా వచ్చు అనుకుంటారు. అనుకుని ఫీల్డ్కి వెళ్తారు, ఆడికి పోయినాక మేమే పెప్పే. ఎందుకంటే విన్న నాలెడ్జ్ వేరు, అక్కడ చెప్పే నాలెడ్జ్ వేరు. అవునా కదా? మీరు వింటారు, ప్రాక్టికల్ గా మీరు చేసే కొద్దీ ప్రాక్టికల్ గా మీరు షార్ప్ అవుతారు, షైన్ అవుతారు. విని ఒకేసారి మీటింగ్ వెళ్తే మీకు వస్తుందా? అంతెందుకండి, యూట్యూబ్ లో చూసి ఈత నేర్చుకున్నారు, 1 నెల రోజులు నేర్చుకున్నారు, వెళ్ళి బాయిలు దూకండి, మునుగుతారా తేలుతారా? నేర్చుకుంటారుగా, 1 నెల రోజులు నేర్చుకున్నారు యూట్యూబ్ లో, కాళ్ళు చేతులు ఆడించడం, కాళ్ళు ఆడించడం. వస్తుందంటే రాదు. మన పరిస్థితి కూడా అది అంతే. మనం వచ్చిన సబ్జెక్ట్ ఇంట్లో ప్రాక్టికల్ గా ఉండాలి. థియరీ పనికిరాదు, థియరీ అనేది పనికిరాదు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం ఈ బిజినెస్ లో. అది జూమ్ మీటింగ్ అయినా లైవ్ మీటింగ్ అయినా ఏదైనా కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవసరం. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎంతమంది అనుకోరు సార్ నాకు అంత వచ్చు సార్, నాలెడ్జ్ నాకు అంత తెలుసు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఆండ్రాయిడ్ చేయొచ్చు. సార్ నాకు అంతా వచ్చు సార్, నేను వచ్చిన భూమి పుట్ట ముందే వచ్చిన వెస్టేజ్లోకి, నాకు అంత తెలుసు. కొంతమంది ఉంటారు మన ఫీల్డ్ పోయినప్పుడు, నాకు ఎప్పుడో తెలుసు అంటాడు, ఏం తెలియదు అని వెస్టేజ్ పేరు కూడా చక్క పలకటం రాదా, నాకు ఎప్పుడో తెలుసు, నువ్వన్నీ ఇప్పుడు తెలుసు, నాకు ఎప్పుడో తెలుసు అంతే. వాళ్ళు ఏం చేయాల. ఇక్కడ నాలెడ్జ్ అనేది ఎంత అవసరం అంటే, మీకు ఒక స్టోరీ చెప్తా, వీడియోస్ ఆని. పీపీటీ ఎందుకు ఇవ్వట్లేదంటే, పీపీటీ ఇస్తే మీ ఫోకస్ మొత్తం పీపీటీలో స్క్రీన్ షాట్ తీయడం పైన ఉంటది. అందుకని ఈరోజు పీపీటీ లేకుండా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను. నేను పీపీటీ లేకుండా ఏ ప్రెజెంటేషన్ ఇవ్వను కూడా. ఫస్ట్ టైం నేను పీపీటీ లేకుండా ఇస్తాను. ఆల్రెడీ పీపీటీ కనిపిస్తుందా, ఇక ఈ సబ్జెక్ట్ అదే, ఆ పీపీటీ సంబంధించింది అది. కానీ ఎందుకో పీపీటీ మీద ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే మనం వెరీ స్మార్ట్ వర్క్, స్క్రీన్ షాట్ కొట్టు, పక్కకు పెట్టు, డిలీట్ కొట్టు, తర్వాత డిలీట్ కొడతాం మనం, అదే డిలీట్ కొడతాం, స్క్రీన్ షాట్లే డిలీట్ కొడతాం. వీడియోస్ ఆన్ చేస్తారా, హలో ఫాస్ట్ గా, టైం అయిపోయింది, నేను అనుకుని 8 గంటల వరకు కంప్లీట్ చేద్దాం అనుకున్నా, 1 అవర్ చేసినట్టు 1 అవర్ అయిపోవాలి. ఇక్కడ ఇది మాత్రం స్టిక్ టు ఫాలో అవ్వాలి. లేట్ స్టార్ట్ అయింది కాబట్టి లేట్ గా చేయాల్సి వస్తుంది, క్లోజ్ చేయాల్సి వస్తుంది. అదే నాకు 7 స్టార్ట్ అయితే 7 కే క్లోజ్ చేస్తా. వీడియోస్ ఆన్ చేస్తారా, హలో ఉన్నారా జూమ్ లో,
1 2 3 4 20 మెంబర్స్ వీడియో స్టార్ట్ చేశారు. మిగతా వాళ్ళు సో ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ రావడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడి నుంచి స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఉంటుంది. సక్సెస్ కావాలంటే రూల్స్ పాటించాలి, గుర్తుపెట్టుకోండి. సింపుల్ థింగ్. నేను ఒక స్టోరీ చెప్తాను, ఎందుకంటే ఈ స్టోరీ చాలా ఇంపార్టెంట్, అందుకని వీడియోస్ ఆన్ చేయమని చెప్తున్నా. రైటా? సో ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ మీరే అనుకోండి, ఆ పర్సన్ ప్లేస్ లో మీ పేరే, మిమ్మల్ని మీరు ఊహించుకోండి. అర్థమవుతుందా? ఎవరైనా ఆ పర్సన్ ఎవరు? రైట్, నేను. రైటా? ఎస్. ఆ పర్సన్ ఏంటంటే పైలట్ అవ్వాలనేది పెద్ద డ్రీమ్ అయింది. ఏంటిది? మాట్లాడొచ్చు. అన్మ్యూట్ చేస్తా, మీరు కూడా మాట్లాడండి, ఓకేనా? అన్మ్యూట్ చేసుకున్నట్టు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి, ఎందుకంటే దీనికి రెస్పాన్స్ అనేది చాలా అవసరం. అన్మ్యూట్ అవుతుందా చూసుకోండి. రైట్, అవుతుంది. వెరీ గుడ్. ఎస్. ఇప్పుడు చెప్పండి, నేను అడిగిన దానికి రెస్పాన్స్ అవుతా ఉండండి. ఒక పైలట్ అవ్వాలనుకున్నాడు. ఏమవ్వాలనుకున్నాడు? పైలట్ అవ్వాలి అనుకుని ఒక 6 నెలలు యాక్చువల్ గా 2 సంవత్సరాల కోర్సు. 2 సంవత్సరాల కోర్సులో సంవత్సరం కోర్సులో నాకు అంత వచ్చేసింది, నేను అంత నేర్చుకున్నా అని చెప్పేసి ఆయన బాగా ధూమ్ధామ్గా చాలా కాన్ఫిడెంట్ తోటి వెళ్ళిపోతాడు. అవుతుందా? వెళ్ళేటప్పుడు ఆయన రిఫరెన్స్ కింద అక్కడ ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ కొనుక్కొని వెళ్తాడు అనమాట. బుక్ కొనుక్కొని వెళ్తాడు, ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫ్లైట్ నడిపించాలి. మ్యూట్ లో ఉండండి దయచేసి, నేను అడిగినప్పుడు రెస్పాన్స్ అవ్వండి, మిగతా టైంలో మ్యూట్ వెళ్ళండి. రైట్. సో ఆ బుక్ తీసుకొని వెళ్ళిన తర్వాత పైలట్ అక్కడ కూర్చొని ఆ బుక్ ఓపెన్ చేసిండు. బుక్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్ట్ కావాలంటే ఆ రెడ్ బటన్ నొక్కండి అని చెప్పింది. ఉంది అందులో, ఆ బుక్ లో రెడ్ బటన్ నొక్కండి అని ఉంది. అంటే రెడ్ బటన్ నొక్కాడు. సో ప్రెస్ చేసిన తర్వాత మంచిగా ఫ్లైట్ అనేది స్టార్ట్ అయింది. రైటా? సో ముందుకు వెళ్ళాలి అంటే గ్రీన్ బటన్ నొక్కండి అన్నాడు. ముందుకు వెళ్ళాలంటే గ్రీన్ బటన్ నొక్కండి అన్నాడు. సో గ్రీన్ బటన్ నొక్కగానే ముందుకు వెళ్తా ఉంటది. పైకి వెళ్ళాలంటే ఆ బ్లాక్ కలర్ లో ఉన్న రాడ్ ని ఇట్లా పైకి లాగండి అని చెప్పిండు. అని దాంట్లో ఉంది, బుక్ లో ఉండగానే ఏం చేసిండు, ఆ రెడ్ ఏదైతే బ్లాక్ కలర్ సో అలా వెళ్తా ఉంటది. అలా ట్రావెల్ చేస్తా ఉంటాడు. దిగాల్సిన చోటు వస్తది. సో అంటే నేను నెక్స్ట్ ఏంటి అని చెప్పి తిప్పగానే అక్కడ ఏం రాసి ఉందంటే, బాబు నీవు ఎట్లా దిగాలో, అంటే ఈ ఫ్లైట్ ని ఎట్లా దించాలో దానికి సంబంధించిన డీటెయిల్స్ నువ్వు షాప్ కదా, ఆ షాప్ లో ఇంకో బుక్ ఉంటది, ఆ బుక్ లో ఉంటుంది. ఆ బుక్ చూసి ఆ బుక్ లో ఉన్న దాని ప్రకారంగా మీరు ఫాలో చేస్తే మీరు దిగుతారు, ఆ ఫ్లైట్ దించవచ్చు అని చెప్పింది. అంటే ల్యాండ్ చేయొచ్చు అని చెప్పింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. సో ఒక బుక్ పట్టుకొని వెళ్ళిండు. 2 సంవత్సరాల కోర్స్ కాస్త నాకు సంవత్సరంలో వచ్చేసింది. అన్నాడు, ఎక్కిండు, బుక్ తీసుకుంటూ వెళ్ళిండు. రిఫరెన్స్ కింద ఫ్లైట్ స్టార్ట్ చేసిండు, ముందు తీసుకెళ్ళిండు, బైక్ లేపిండు, ఎవరిని తిప్పిండు. దించాలంటే ఇప్పుడు దించడానికి ఎట్లా దించాలో ఆయనకు తెలియదు. ఏముంది అక్కడ? ఇంకో బుక్ ఉంది ఆయన, అంటే ఇంకో కోర్స్ ఉంది, అది నేర్చుకుంటేనే నువ్వు చేయగలుగుతావు, అది నేర్చుకుంటేనే నువ్వు దించగలుగుతావు, ప్లాన్ చేయగలుగుతావు. ఇప్పుడు ఆ బుక్ లో ఉంది, ఆ బుక్ కావాలంటే ఇప్పుడు ఎవడు ఇవ్వాలానికి? ఇంకో ఫ్లైట్ వాడు వచ్చి మనం కాక ఏదైనా చెప్తున్నానంటే, మన బిజినెస్ లో కూడా కొన్ని మీటింగ్లు విన్న తర్వాత, కొన్ని రూట్ ట్రావెల్ చేసిన తర్వాత నాకు అంతొచ్చు, నాకు అది వచ్చు, ఇది వచ్చు అని చెప్పేసి మీటింగ్స్ రావడం మానేస్తారు, మీటింగ్ అటెండ్ అవ్వడం మానేస్తారు. చివరికి ఇట్లాంటి టైం వస్తుంది, వచ్చినప్పుడు నోరు ఎలా పెడతారు. అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, చేస్తే గీస్తే అన్ని నేర్చుకోవద్దా? అవును సార్, నేర్చుకుంటూనే వస్తారు సార్. నేర్చుకోకుండా సగం తెలిసి సగం చేయకూడదు. వెస్టేజ్ బిజినెస్ అనేది పూర్తిగా నేర్చుకోవడానికి నేను చెప్తున్నా 1 year టైం పడుతుంది. నేర్చుకోవడానికి మీకు 1 year టైం పడుతుంది.
6 నెలలేమో లెర్నింగ్, 3 నెలలేమో ప్రాక్టీస్, ఇంకో 3 నెలలేమో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రావడానికి, అప్డేట్ అవ్వడానికి. నెక్స్ట్ ఇయర్ నుంచి నీకు అసలైన సిసలైన ఒక ప్రెజెంటర్ గా, ఒక బిజినెస్ మ్యాన్ గా తయారవుతుంది. వచ్చిన 3 నెలలకి 4 నెలలకి నాకు అంత రావాలంటే రాదండి. అది అంటారుగా 1 year సెట్టింగ్ అంటారు కదా, 2 సంవత్సరాలు ఇంటర్ని ఒకే సంవత్సరంలో చదవచ్చు, ఒకే సంవత్సరం వెళ్ళిపోవచ్చు అంటే వాళ్ళ చదువుకి 2 years చదువుకి చాలా తేడా ఉంటుంది. సార్ నో, ఇప్పుడు చెప్పండి, ఆ ఫ్లైట్ దించాలంటే ఆయన వల్ల కాదు అంటే ఇప్పుడు లైఫ్ మొత్తం స్పాయిల్ అయినట్టేగా. ఆయనదే కాదు, ఆ ఫ్లైట్ లో ఉన్న 200 మంది స్పాయిల్ అయినట్టే. మరి ఇక్కడ నీకు సబ్జెక్ట్ లేకపోతే, ఇక్కడ నీకు నాలెడ్జ్ లేకపోతే, ఇప్పుడు చెప్పండి నిన్ను నమ్మి వచ్చిన 200 మంది పరిస్థితి ఏంటి? మనం ఐడియా చేసేటప్పుడు ఎట్లా చెప్తాం? నేనున్న నేర్పేయడానికి, నేను తోపు తురుము అని చెప్తాం. ఏదన్నా అడిగితే మనం చెప్పాం, ఎందుకంటే మనకు తెలియదు కదా, సగమే నేర్చుకున్నాం. ఇప్పుడు చెప్పండి, నా సగం నాలెడ్జ్ తో మనం సమస్యల్లోకి వెళ్తాడే కాకుండా మన టీం ని కూడా సమస్యలోకి నెడతాం. దయచేసి అర్థం చేసుకోండి. సో జూమ్ మీటింగ్స్ ఇదే స్టోరీ చెప్పండి, ప్రతి ఒక్కరికి ఇదే స్టోరీ చెప్పండి. బిజినెస్ చేయాలని మీరు అనుకుంటే, ఒకవేళ నాకు తెలుసు నేను అటెండ్ కాను, ఒకవేళ అటెండ్ కాలేదని చూసుకోండి, మీ టీమ్ లో నోట్ చేసుకోండి, బుక్ పెట్టుకోండి. ఈరోజు జూమ్ కి ఎవరెవరు అటెండ్ అయ్యారు, రాసుకోండి. మీ టీం వాళ్ళు తెలుసు కదా. అటెండ్ కాకపోతే ఫోన్ చేసి చెప్పండి వాళ్ళకి, ఎందుకు అటెండ్ కాలేదు, ఏంటి ఫ్లైట్ నువ్వు నడిపే నేర్చుకొని చేద్దాం అనుకుంటాం, బుక్కును బట్టి ఫాలో అవుతావా, ఏది కావాలి ఒకసారి ఆలోచన చేయండి. ఫస్ట్ మీరు జూమ్ మీటింగ్ పట్ల మీకు అంత డిసిప్లిన్ ఉంటే మీరు మీ టీంకి ఆటోమేటిక్గా అది ఇచ్చేస్తారు. అర్థమవుతుందా? ఫస్ట్ మనం చేసే పనిని ప్రేమిస్తే, మనం చేసే పనిలో క్రమశిక్షణతో ఉంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది తెలుసా. మనలో లేకపోతే అవతలోడికి ఇవ్వలేము, మనలో ఉంటేనే మనం ఇవ్వగలుగుతాం. మనలో లేకపోతే ఎప్పటికీ ఆ క్వాలిటీ లేకపోతే మనం ఎప్పటికి ఇవ్వలేము. సో కాబట్టి ఇక్కడ నుంచి రెగ్యులర్ గా జూమ్ సెషన్స్ జరుగుతాయి. సో దాన్ని బెస్ట్ గా ఉపయోగించుకోండి. బెస్ట్ గా టాపిక్స్ కూడా మీకు ఏదైతే అవసరమో అన్ని టాపిక్స్ అన్ని కూడా మీకు ఫీల్డ్ లో ఎదురయ్యే టాపిక్స్, సమస్యలు కావచ్చు, ప్రతిదీ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో అందుకనే చూడండి, విఎస్ఎస్ వెస్టేజ్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి పెట్టి దాంట్లో ఆ మెయిన్ ట్రైనింగ్స్ పెట్టడం జరిగింది. ఎవ్రీ ట్రైన్ ఇస్ ద ప్రెజెంటేషన్. ఎందుకంటే ఫస్ట్ ఈ సబ్జెక్ట్ అనేది నేను ఇవ్వాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకి నా నుంచి బేసిక్ నాలెడ్జ్ వెళ్ళాలి, బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా పడాలి అంటే యాజ్ ఎ సీనియర్ గా నేను ఇవ్వాల్సింది ఈ 20 days నేను ఇస్తాను. అర్థమవుతుంది? మీరు అటెండ్ అవుతూ మీ టీమ్ అటెండ్ చేసుకోండి, ఫాలో అప్ చేయండి. కొత్త వాళ్ళని కూడా కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ సబ్జెక్టులలో